నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. 12 రాశుల వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది, అలాగే లక్షణాలు ఏ విధంగా ఉంటుంది, వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సత్యనారాయణ మూర్తి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం అమ్మా నర్మదా. గురుజీ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురుగారు, వృశ్చిక రాశి వారికి సంబంధించి వాళ్ళ స్వభావం అలాగే వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, ఓకే. అలాగే ఈ మేషరాశికి కూడా అధిపతి కుజుడు. మరి ఇద్దరు కూడా యాక్టివ్గా ఉండాలి కదా, యాక్టివ్గా ఉంటారు ఇద్దరు కూడా. కానీ వాళ్ళ స్వభావం వేరు, వీళ్ళ స్వభావం వేరుగా ఉంటుందన్నమాట. ఓకే. వీళ్ళ వృశ్చిక రాశి వాళ్ళు ఎంతసేపు యాక్టివ్ ఎనర్జెటిక్గా ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు అన్నం తినకపోయినా సరే వాళ్ళ ఉపన్యాసం మొదలు పెట్టారనుకో, సాయంత్రం దాకా కూడా సేమ్ స్టామినాతో ఎనర్జీతో చెప్పేటటువంటి శక్తి వీళ్ళకి ఉంటుంది. తర్వాత దేనికైనా సరే స్పీడ్, ఆ స్పీడ్కి అంటే వీళ్ళకి హోటల్కి వెళ్ళారనుకోండి, ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఆర్డర్ తెచ్చే లోపల వాడిని కంగారు పెట్టేస్తూ ఉంటారు, ఆర్డర్లు వేసేస్తూ ఉంటారు. వృశ్చిక రాశికి ఇంకోటి ఏంటంటే ఫ్యాన్ అయ్యా, నువ్వు తొందరగాతే అని వాడిని ఉక్కిరి బిక్కిరి చేస్తారు, మీ కస్టమర్ ఎప్పుడు వెళ్ళిపోద్దా అన్నట్టు. అలా వృశ్చిక రాశి వాళ్ళు విజయాలు సాధిస్తారు. ధైర్య సాహసాలతో వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు కృంగిపోరు, పోరాట పటిమ ఉంటుంది వీళ్ళకి. పాపం తెలివితేటలు తక్కువగా ఉంటాయి వృశ్చిక రాశికి మేషరాశికి. ఎందుకని తెలివితేటలు అంటే చదువులో సంబంధించిన తెలివితేటలు అవన్నీ ఓకే, అంటే క్రూరమైనటువంటి ఆలోచనలు, డిప్లొమాటిక్గా మాట్లాడటము, రాజకీయంగా అవతల వాళ్ళని ఇచ్చేయాలి అనేది ఉండదన్నమాట. ఓపెన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ముక్కుసూటిగా మాట్లాడతారు. అండ్ దే ఆర్ వెరీ హెల్పింగ్ నేచర్, హైలీ హెల్పింగ్ నేచర్ వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. కాకపోతే వీళ్ళని డర్పోక్లు అంటారు, అంటే భయస్థులు అని. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఫాలో అవుతున్నారు అనుకో, వాళ్ళని బైక్ మీద వాళ్ళ మంతకి మామూలుగా వెళ్తున్నారు, వెళ్తుంటే నిర్మలా లారా అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ మామూలుగా బైక్ ఆవిడ కొడుకు ఇద్దరు వెళ్తున్నారు పెయింటింగ్, బాలభవన్లో పెయింటింగ్ దాని దగ్గర నుంచి. ఎవరో మామూలుగా వాళ్ళు వెనకాల వెళ్తుంటే, సార్ మా వెనకాల ఫాలో అయిపోతున్నారు, సార్ మా వెనకాల ఫాలో అయిపోతున్నారు, ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోతారు. అంత అంటే ఆ భయం, అమాయకత్వం అన్నమాట. ఆ తర్వాత అలాగని చెప్పి అకాడమిక్గా వాళ్ళు చాలా బలమైనటువంటి వాళ్ళు. తర్వాత ఏదైనా పని పట్టుకుంటే దాన్ని సాధించకుండా నిద్రపోరు. అండ్ మోస్ట్ దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి గుణం ఏంటంటే హార్డ్ వర్కింగ్ గుణం. రెండవది హెల్పింగ్ నేచర్. వీళ్ళకి ఊర్లు తిరగడం అంటే సరదా. ఈ చాలా రాశులకు ఉంటాయి ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్. తులారాశి వాళ్ళకి, ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి కూడా ఉంటుంది. అండ్ వీళ్ళందరికంటే కూడా ధీటుగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఊర్లు తిరగడం సరదా అనమాట. అంటే అవకాశాలు కూడా వాళ్ళకి అలాగే వస్తాయి. కాబట్టి వీళ్ళకి దైవభక్తి ఉంటుంది. ఆ తర్వాత చక్కటి మానవత్వపు విలువలు కూడా వీళ్ళు తెలుసుకుంటారు. అయితే వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే తేలుతో పోల్చారు. పెద్దలు ఊరికనే పెట్టరు కదా, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సింబలు. తేలు ఏం చేస్తుంది, కుట్టేసి వదిలేస్తుంది. అంటే వీళ్ళు అవతల వాళ్ళు నిన్ను ఇలా అన్నారు అని చెప్పేసి ఇంకొకరికి ఇలా పుల్ల పెట్టేసి సైడ్ అయిపోతారు వీళ్ళు. అంటే కుట్టేసి వదిలేస్తారనమాట. దాంతో వాళ్ళు కొట్టుకు చచ్చిపోవాలి. ఎస్కేపింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. అంటే నీకెందుకు, నీ వెనక మేము ఉన్నాం, పోరాడండి అని రెచ్చగొట్టేస్తారు. రెచ్చగొట్టేస్తే సరే అని చెప్పేసి మనం రెచ్చిపోతాం, మన వెనకాల వీళ్ళు ఉన్నారు కదా అని. తీరా ఏం చేస్తారంటే మన మీదకి అవతల వాళ్ళు కర్రలేసుకొస్తే వీళ్ళు ఉన్నారు కదా నాయన అని చెప్పేసి మనం వీళ్ళని అనుకుంటాం కదా, వీళ్ళు బాత్రూంలో కూర్చొని బయటికి రారు. వీళ్ళని పిలుస్తుంటే, సార్ రండి, బయటికి రండి సార్, మాకు వీళ్ళు వచ్చారు అని అంటే రారు. అంటే ఎస్కేపింగ్ సైకాలజీ. అది చెయ్యాలని కాదు, పాపం వాళ్ళు ఎక్కడైనా ఇరుక్కుంటారేమో, మనకెందుకులే ఈ బాధ్యత అనేటటువంటి దీంతో ఉంటుంది. అండ్ వీళ్ళు చక్కగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఏమని, నేను జస్ట్ అందరితో ఫోన్ మాట్లాడుతూ ఉంటాను, అందరూ అప్పుడు ఎక్కడైనా తేడా అనిపిస్తే జంప్, నేను ఎస్కేప్ అయిపోతాను అంటారు. ఇది వీళ్ళ సైకాలజీ అనమాట. కాబట్టి మార్కులు చాలా, పిల్లలు సంతానము మంచిగా ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళకి చక్కటి చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మార్కులు వస్తే వీళ్ళ పిల్లలు కూడా మంచిగా చదువుతారు. అయితే
ఇవి ఎక్కువగా ఈ వృశ్చిక రాశి వాళ్ళ పిల్లలు ఇతర రాష్ట్రాల్లో చదవడానికి అవకాశాలు ఉంటాయి, ఓకే. ఇతర దేశాలలో స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే త్యాగానికి చేయాలి అనేటటువంటి గుణం కూడా వీళ్ళ సాక్రిఫైస్ ఉంటుంది ఫ్రెండ్స్ కోసం. అంటే వీళ్ళ దగ్గర ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, వీళ్ళకి ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో తెలియదు వీళ్ళకి. ఓకే. కాబట్టి చెడ్డోళ్ళతో దోస్తానా చేస్తారు. చెడ్డోళ్ళతో దోస్తానా చేస్తే ఎప్పటికైనా ప్రమాదమే అని మంచి స్నేహితులు చెప్పినప్పటికీ కూడా అర్థం చేసుకోలేనటువంటి ఇది. ఇంకా పైగా వీళ్ళు ఎలాంటి సలహాలు ఇస్తారంటే మీరు కూడా చేయండి సార్, మీరు కూడా చేయండి అని అంటారనమాట. అంటే ఆ విధంగా తెలియని, అంటే కుజుడు ఎంతసేపు కమాండ్లు తీసుకోవడమే, ఆర్డర్లు వేయడము. హై లెవెల్లో ఉంటేనేమో ఆర్డర్లు వేస్తాడు కమాండర్, బ్రిగేడర్, కింద ఆర్మీ మెన్ వాళ్ళు తీసుకుంటారు సైనికులు. అదే క్రింద స్థాయిలో ఉంటే మా బాస్ చెప్పాడు కాబట్టి నేను చేయడమే తప్ప స్వతంత్రంగా ఆలోచించే విధానము వీళ్ళకు ఉండదన్నమాట. కాబట్టి ఎక్కువగా పోలీస్ రంగాలలో సెక్యూరిటీ అండ్ ఫైర్ అండ్ ఎక్స్టింగ్విషర్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంటు, తర్వాత ఈ కెమికల్ ఫ్యాక్టరీస్లో ఈ యొక్క మనకి ఈ వృశ్చిక రాశి వాళ్ళు బాగా కనబడతారు. వీళ్ళు మంచి మ్యారిటల్ లైఫ్, సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. అంటే ఎక్కువ ద్వితీయ వివాహాలు అవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయితే కనుక అనురాధ నక్షత్రం వీళ్ళు ఇందులోకే వస్తుంది. ఎక్కువ నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయితే నెక్స్ట్ మ్యాచ్లో సక్సెస్ఫుల్ అవుతారు. కాబట్టి కోర్టు గొడవల్లో వీళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు, ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు గెలవడానికి అవకాశాలు ఉంటాయి, సక్సెస్ఫుల్ చేసుకుంటారు. కుజుడు రాశి వాళ్ళకి కోర్టులకి, ఈ పోలీస్ స్టేషన్లకి అధిపతి ఆయనే. వీళ్ళదే హవా నడుస్తుంది అనమాట. కాబట్టి వీళ్ళకి లక్కీ కలర్ ఏమో రెడ్ కలరు, లక్కీ నెంబర్ ఏమో 9, తర్వాత లక్కీ దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆ తర్వాత ఈ లక్కీ దిక్కు చక్కగా ఈ యొక్క కుజుడికి మనకి దక్షిణ దిక్కు మంచిగా ఉంటుంది. అండ్ ఈ మందార పువ్వుతో కనుక వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కనుక పూజలు చేసుకున్నట్లయితే వీళ్ళు మామూలుగా ఓం శరవణ బాబా అనే మంత్రంతో చాలా బాగుంటుంది. ఎక్కువ నాగదేవతలకి చేస్తారు వీళ్ళు. ఈ వృశ్చిక రాశి అంటే ఇదంతా రెప్టైల్ ఫ్యామిలీ అనమాట. అంటే పాకేటటువంటి, భూమి మీద పాకేటటువంటి ఫ్యామిలీ. సో దానికి సంబంధించినటువంటి దేవతలను వీళ్ళు ఆరాధిస్తారు. వీళ్ళకు కూడా ఆ లక్షణాలు ఉంటాయి. ఓకే. వృశ్చిక రాశి వారికి సంబంధించి చాలా చక్కగా వివరించారు గురుగారు. అలాగే వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి స్వభావం ఏంటో తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.